నుంచి పోటీ చేసే అవకాశం ఉంది అంటే పోటీ నుంచి అక్కడి నుంచే పోటీ చేస్తానని కూడా ఆవిడ చెప్తున్నారట. సో ఏ పార్టీలోకి వెళ్లాల్సిన అవసరం ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో? మరి మీ మీ ఆలోచన. నేను అసలు రాజకీయ పార్టీలకు సంబంధించిన పేరైతే నేను చెప్పలేనండి, చెప్పకూడదు కూడా, చెప్పకూడదు. ఆమె కూడా నాకు తెలిసినంత వరకు కూడా ఆమె కూడా టక్కున ఏదో రాజకీయ పార్టీలోకి వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళేమైందండి, రంగా గారి పేరుని వాడుకున్న ప్రయత్నంలో ఎవరికి వాళ్ళు స్వాగతిస్తారు కాదు. ముందు ఆమె కొంచెం ప్రజా జీవితంలో ఉంటే కొంచెం సేవా కార్యక్రమాలు, రంగా గారి పేరుతో అనేక కార్యక్రమాలు జరుగుతుంటాయి. రాధారంగ మిత్ర మండలి అనే కార్యక్రమాలు ఉన్నాయి, రంగా గారి విగ్రహాల ఆవిష్కరణ జరుగుతుంటాయి, రంగా గారి పేరున అనేక చోట్ల పేదవాళ్ళకి భోజనాల కార్యక్రమాలు జరుగుతుంటాయి, ఇప్పటికీ నిరంతరం జరుగుతుంటాయి ప్రతి చోట కూడా. అంటే ఆవిడ మాట్లాడిన మాటల్లో సార్ ఒక వీడియో కూడా ఆవిడ మాట్లాడారు మీడియా తోటి. ఆవిడ ఏం చెప్తున్నారంటే, రాధారంగ మిత్ర మండలిలో గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ నేను ఫిల్ చేస్తానంటారు ఆవిడ. అదేలేండి, ఎప్పటి నుంచో ఉన్న ఆర్గనైజేషన్స్ అండి. ఆర్గనైజేషన్స్ ని ఇప్పుడు వాటిని వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకునే వ్యవస్థ లేదు అక్కడ విజయవాడలో. ఓకే, వాళ్ళు ఆయన మీద ఉన్న, రంగా గారి మీద ఉన్న ప్రేమ, అపారమైన ప్రేమ, నిస్వార్థంగా ఉండే ప్రేమతో వాళ్ళు ఏదో పని చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళందరినీ స్ట్రీమ్ లైన్ చేయటం, కోఆర్డినేట్ చేసుకోవటం, జాతకం ముందుకు తీసుకెళ్తాం అనే విధానం అసలు లేదు. రంగా గారి ఫ్యామిలీ తరపు నుంచి కూడా అది జాగ్రత్త ఫాలోఅప్ చేసుకుంటున్నట్టుగా నాకు పెద్దగా అనిపించట్లా. ఎవరికో స్వచ్ఛందంగా చేసుకుంటున్న కార్యక్రమాలు అవన్నీ. అలాంటి వాళ్ళందరినీ కూడా కొంచెం కోఆర్డినేట్ చేసి ఒక పద్ధతిలో అనుసంధానం చేయడం అనేది చాలా అవసరం. నేనంటుంది అదే, ఆమె ప్రస్తుతం రాజకీయాలు ఇలాంటి వాటిలోకి వెళ్ళటం కంటే కూడా కొన్ని సేవా కార్యక్రమాలు, వాళ్ళ నాన్నగారి పేరున కొన్ని ప్రజా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయటం, ఎవరన్నా రంగా గారి పేరుతో చేసే కార్యక్రమాలు పిలిస్తే ఆమె కూడా పాల్గొనటం వాటిల్లో, అలాంటివి చేస్తే ఏమవుతుందంటే ఆమె వ్యక్తిగతంగా ఒక బలం ఏర్పడుతుంది మనిషికి. ఒక వ్యక్తిగతంగా బలం లేదు. రంగా గారి తండ్రి వాళ్ళ అమ్మాయిగా తక్కువ ఏదో పార్టీలోకి వెళ్తాం కంటే కూడా ఏముందండి, ఆ రోజు గౌరవంగా పార్టీలోకి ఆహ్వానిస్తారు. తర్వాత ఏముంటది, ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ లో రాధా గారిని టీడీపీ పార్టీ వాళ్ళు ఆహ్వానించారు. టీడీపీ పార్టీ క్యాంపెయిన్ చేసి పెట్టాడు, ఆయన కూటమి క్యాంపెయిన్ కూడా చేసి పెట్టాడు. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది ఎలక్షన్స్ అయిపోయి, ఇంతవరకు మళ్ళీ ఆయన సర్వీస్ ఎక్కడ వాడుకున్న సందర్భం లేదు కదా. అంటే వాళ్ళ శక్తి సామర్థ్యాలు నిర్వీర్యం అవుతాయి. వాళ్ళు తర్వాత ఎవరు పదవి ఇస్తే ఇచ్చారు, తర్వాత ఇస్తారేమో మనకు తెలియదు. అవన్నీ వాళ్ళ వ్యక్తిగతంగా ఉన్న శక్తి సామర్థ్యాలు నిర్వీర్యం అయిపోట్లా. అందుకని నేనేమంటానంటే, తొందరపడి ఏదైనా పార్టీల్లోకి వెళ్లే బదులు ముందు కొంత ప్రజా జీవితంలో వాళ్ళ నాన్నగారు అలాగా ఒక ప్రజా జీవితంలో ఉండి కొంచెం సేవా కార్యక్రమాలు వాటిలో పాల్గొంటుంటే ఆటోమేటిక్ గా దారి అదే ఏర్పడుతుంది. అంటే రాధా గారు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఇప్పుడు ఈవిడ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి వైఎస్ఆర్సీపీ వైపు అడుగులు వేస్తారన్నది చాలా పెద్ద ప్రశ్న. ఆ రిస్క్ తీసుకుంటారో తీసుకోరో, లేకపోతే బ్రదర్ తోటే పోటీకి ఉండే పరిస్థితి ఉండదు, అటు పార్టీ ఇటు పార్టీ. సో జనసేన వైపు అడుగులు వేస్తున్నారు, ఆల్రెడీ అక్కడ మాట్లాడుకున్నారని కూడా వచ్చిన టాకు. మరొక వైపు ఎన్నికల ముందు మనం చూసాం సార్, ముద్రగడ పద్మనాభం గారు ఏంటి వారసురాళ్ళు వస్తున్నారేంటి ఈ సామాజిక వర్గం నుంచి, ఆమె కూడా ఆ రకంగానే రాజకీయాల్లోకి వచ్చిన నేపథ్యం. అంటే వారసులు వస్తున్నారు అని చెప్పని మనం ఆ మాట అంటానికి లేదు సార్. ఎందుకు లేదంటే, ఇప్పుడు రంగా గారు చనిపోయింది ఎప్పుడు 40 ఏళ్ళు అయిపోయింది. వాళ్ళ అమ్మాయి ఈ రోజున ఎప్పుడు బయటకు వస్తుంది. వాళ్ళ అబ్బాయి రాధా గారు ఉన్నారంటే ఒకసారి ఎమ్మెల్యే ఏదో చేశారు. ఆయన ఎప్పుడు పదవులు కావాలనో, లేకపోతే విజయవాడ రాజకీయాలు ప్రభావితం చేయాలనో, సెటిల్మెంట్లు చేసుకోవాలన్నా, లోపల సంపాదించాలని అలాంటి వాళ్ళు ఇప్పుడు ఆ ధోరణి లేదుగా వాళ్ళ దగ్గర. అవును, అలాంటి పనులు చేస్తే ఏంద్రా బాబు వాళ్ళు పెద్దల పేర్లు చెప్పుకునే తప్పే ఉంది, అందులో తప్పే ఉందండి. ఇప్పుడు ఈ రోజుల్లో మన భారతదేశ చట్టాలు ఏం చెప్తున్నాయి, ఇంట్లో అబ్బాయి కొడుకైనా కూతురైనా ఒకటి ఏం చెప్తున్నారు, అందరికి సమాన హక్కులు అని చెప్తున్నారు కదా. అది అన్నీ ఉందండి. అది రంగా గారి కుమార్తెగా ఎప్పుడు ఆమెకు గౌరవ మర్యాద ఉంది. ఇప్పుడు పద్మనాభం గారు ఉన్నారు, ఆయనకి ఈ మధ్య ఆరోగ్యం అస్సలు బాగుంటుంది పద్మనాభం గారికి. బయటికి రాలేకపోతున్నారు ఇంట్లో నుంచి. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు బయటకు వచ్చి సమాజంలో కార్యక్రమాల్లో పాల్గొంటే తప్పే ఉంది. వాళ్ళు వాళ్ళ తండ్రి పేరు అడ్డం పెట్టుకుని తప్పుడు పనులు చేస్తేనో, అవినీతి సంపాదిస్తే మనం తప్పట్టాలి కానీ వాళ్ళ ఫాదర్ లెగసీని, ఆ గౌరవాన్ని కాపాడటానికి ముందు తీసుకెళ్తామని దాన్ని మనం తప్పట్టానికి ఏం లేదు. అట్లాగే మేము ఎప్పుడు కూడా రంగా గారిని ఏ విధంగా ప్రేమిస్తున్నామో, అభిమానిస్తున్నామో, ఆయన బిడ్డలుగా వాళ్ళ కొడుకుని, కూతుర్ని వాళ్ళు మాకు ఏం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ దగ్గర మేమేం కోరుకోము కూడా. ఈ కాపు సామాజిక వర్గంగా ఆయన మా జాతిలో పుట్టాడు కాబట్టి
మా జాతిలో పుట్టాడు కాబట్టి మేము ఎప్పుడు ఆయన మీద ఉన్న గౌరవం, ఏ ప్రేమ అయితే గౌరవం చూపించామో, నిస్వార్థంగా చూపించామో, అదే వాళ్ళ బిడ్డల మీద ఎప్పుడు చూపిస్తాం, వాళ్ళ బిడ్డలకు అండగా ఉంటాము. నేను ఆమెను కోరుకుంటుంది ఒకటే, ఈ రాజకీయ పార్టీలు వాళ్ళ అవసరాల కోసం ఏ పార్టీకి ఆ పార్టీ పిలుస్తుంటారు. ఆమె కొంతకాలం ప్రజా జీవితంలో సేవా కార్యక్రమాల్లో ఉండి వాళ్ళ నాన్నగారి పేరుని, గౌరవాన్ని పెంచుకుంటూ ఆయన పేరుతో ఒక ఇద్దరు మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ కొంతకాలం ప్రజల్లో ఉంటుంటే ఆటోమేటిక్ గా రాజకీయ పరిస్థితులను బట్టి, అవసరాలని బట్టి, ఉన్నదాన్ని బట్టి ఆమెకే ఒక అర్థం అవుతుంది. ఎట్లా వెళ్తే, ఏ విధంగా ముందుకెళ్తే వాళ్ళ నాన్నగారి పేరు నిలబెట్టుకొని ముందుకెళ్ళగలుగుతాం అన్నది ఒక అవగాహన వస్తుంది. ఆ ప్రకారం ముందుకెళ్తే బాగుంటుంది. మీకు దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు మీరు తిరిగారు, సామాజిక వర్గం కోసం దేనికైనా మీరు ముందుంటారు. సో మీరైతే ఆశీర్వదిస్తున్నారు ఆమెని రమ్మని, రాజకీయాల్లోకి వచ్చి మంచిగా ముందుకు సాగమని, అంతేనా? రంగా గారి పిల్లలు ఇప్పుడు మేము కాపు సామాజిక వర్గంలో పుట్టిన ఎవరమైనా సరే రంగా గారికి ఆ మర్యాద గౌరవం ఇవ్వాలి. వాళ్ళ కుటుంబ సభ్యులుగా, ఆయన బిడ్డలుగా వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళు మాకేం, సమాజానికి ఏం చేశారు, మాకేం చేశారు, మా కులానికి ఏం చేశారు అన్నది మాకు అవసరం లేదు. రంగా గారి పిల్లలుగా, ఆయన వారసులుగా ఖచ్చితంగా ఎప్పుడు మేము వాళ్ళకి మంచి మార్గంలో మా వంతు మేము సహృదయంతో మేము ఎప్పుడు కూడా అండగా నిలబడతాం. ఇప్పుడు పద్మనాభం గారు ఉన్నారు, పద్మనాభం గారి పిల్లలైనా సరే వాళ్ళ పద్మనాభం గారు మా జాతికి ఆయన చేసిన సేవలు, అనేక ఉద్యమాలు నడిపి అనేక సేవా కార్యక్రమాలు చేశారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు, మధ్యలో పొరపాట్లు ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు, కానీ మేము వాటిని మర్చిపోతే ఎట్లా? మేము మనుషులు ఎట్లా అవుతాం? మర్చిపోకూడదు కదా, మనుషులు వాడుకొని వదిలేయకూడదు, తప్పు కదా. ఖచ్చితంగా ఆ గౌరవం ఎప్పుడు ఉండాల్సిందే. వాళ్ళ వారసులకు కూడా మేము దగ్గరుండి అండగా ఉంటాము. వాళ్ళని ఒక మంచి మార్గంలో, మంచి అభివృద్ధి మార్గంలో వాళ్ళు బాగుంటూ సమాజానికి ఉపయోగపడే విధంగా మా వంతు వాళ్ళ పూర్తి సహాయ సహకారం అందిస్తామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రాము గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఇక మనతో పాటుగా రజనీ గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రజనీ గారు వినిపిస్తారు? ఓకే, రజనీ గారు ఏంటి వంగవీటి వారసురాలు ఎంట్రీ, జనసేనలోకి జాయిన్ అవుతారంటూ వస్తున్న టాక్, ఎలా చూడాలి ఈ పరిణామాలు?